స్టార్ట్ చేసినప్పుడు చేయకపోతున్నాం చేసుకో. ఈరోజు ప్రభాకర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐ మాలలను ఉద్దేశించి రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలలంజా కొడకల్లారా, మాలల్లారా అని అంటూ మాలలను ఉద్దేశించి కులం పేరుతో దూషించినటువంటి ఒక వీడియో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు నర్సరావుపేట, గుంటూరు జిల్లా 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మాలమహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి మాలలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ భుజాన ఆ పార్టీ జెండాలు పెట్టుకుని ఈరోజు అధికారాన్ని అప్పచెబితే పార్టీని అడ్డం పెట్టుకుని పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నానని చెప్తూ ఒక పక్క నేను పార్టీకి సంబంధం లేదని చెప్తూ మాలల్ని అవహేళనగా వాళ్ళ అమ్మల్ని తల్లులను తిట్టే విధంగా ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతా ఉంటే అధికారులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదులు వందల సంఖ్యలో ఫిర్యాదులు ఇస్తా ఉన్నాం. పంచ్ ప్రభాకర్ రెడ్డి ఈ భారతదేశంలో ఏదైతే ఎన్ఆర్ఐగా చెప్పబడుతున్నటువంటి పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆంధ్రాకి అడుగు పెడితే ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి ఏదైతే పాస్పోర్ట్లు కానీ అన్ని లైసెన్సులు రద్దు చేసే విధంగా మాలమహానాడు నుండి ఫిర్యాదులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వందల సంఖ్యలో ఫిర్యాదులు ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ల ఎంతవరకు పోరాటం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాల మాలల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు అతని వీడియో వైరల్ అవుతా ఉంది. మేమైతే మాలమహానాడు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మాలలు ఏదైతే ఇప్పటికీ నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం అణగారిన వర్గాలుగా, అణిచివేయబడిన వర్గాలుగా ఈ కులాలకి రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఆర్టికల్ని ఇస్తే ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాలను రెచ్చగొట్టే దిశగా మాట్లాడినటువంటి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసును ఖచ్చితంగా నమోదు చేయాలి. నమోదు చేసే విధంగా కూడా ఉవ్వెత్తున ఎసపడే రాష్ట్ర వ్యాప్త మాలలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా దారితీస్తారని మేము తెలియజేస్తూ ఈరోజు నర్సరావుపేట 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి ఫిర్యాదు ఇచ్చాం. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసే విధంగా కూడా రాష్ట్ర కమిటీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయిపోయింది.